మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమరణ మీ కుటుంబ సభ్యులను మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారం మొదలుకొని ఈ వారం వరకు దేవాతి దేవుడు తన కృపలో మనందరినీ కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధాన దినము దయచేసి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని ఘనపరిచి స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని, మరి ముఖ్యంగా దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క కృపను బట్టి మనం అందరము కూడా దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. దేవుని యొక్క మహాకృపను బట్టి మనం అందరం కూడా త్రిత్వము తర్వాతి 10వ ఆదివారంలోనికి మనం వచ్చి ఉన్నాం. ఈ త్రిత్వం తర్వాత 10వ ఆదివారంలోనికి ఇవ్వబడినటువంటి అంశములను ధ్యానం చేయడానికి ముందుగా మీ అందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలపాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే మరి నిన్నటి దినాన్న దేవుని యొక్క మహాకృపను బట్టి మీ అందరికీ ముందుగానే తెలియచేసిన రీతిగా రాజమంగి ప్రాంతంలో ఉన్నటువంటి కొయ్యూరు మండలంలో ఉన్నటువంటి పోకలపాలెం అనేటువంటి ట్రైబల్ విలేజ్ని దర్శించి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా రక్షణ సువార్తను ప్రకటించి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తగిన వస్త్రాలు, ఆడవారికి చీరలు, పెద్దవారికి దుప్పట్లు, చిన్నపిల్లలకు వస్త్రాలు ఇవన్నీ ఇచ్చి వారందరికీ కూడా చక్కని భోజనాలు కూడా ఏర్పాటు చేసి దేవుని యొక్క సువార్తను ప్రకటించి దేవుని నామాన్ని ఘనపరిచి రావడానికి దేవుడు కృప చూపించాడు. ఈ కార్యక్రమంలో మీలో అనేక మంది మీ వంతు ప్రార్థన, ఆర్థిక సహాయ సహకారాలు అందించారు. అందును బట్టి ప్రత్యేకముగా మీ అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు, వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎవరైతే ఈ కార్యక్రమాల్లో పాలు పంపులు పొందుకున్నారో, అలానే ఎవరైతే ఈ కార్యక్రమంలో ధనము అనే విత్తనాన్ని విత్తారో మీ అందరికీ కూడా దేవాతి దేవుడు 30దంతులుగా, 60దంతులుగా, 100దంతులుగా ఫలింపచేసి మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో తీర్చునుగాక. ఆమేన్. మరి చాలా చక్కగా వారందరూ కూడా సంతోషించారు. చక్కని భోజనాలు, ఇవన్నీ సువార్త ప్రకటన ఇవన్నీ రావడం జరిగింది. దాదాపు మన రాజమండ్రి ప్రాంతం నుండి అప్ అండ్ డౌన్ 340 కిలోమీటర్ల వరకు వచ్చింది. ఏది ఏమైనప్పటికీ కూడా క్షేమకరముగా దేవుడు తన కార్యాన్ని మన ద్వారా జరిగించుకున్నాడు. మనము ఆయన చేతిలో ఒక బలీయమైనటువంటి పాత్రగా మనమందరం కూడా వాడబడుతూ ఉన్నందుకు దేవునికి నేను వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మీ యొక్క సహకారం ఎప్పటికీ కూడా ఇలానే ఉండాలని, మరిన్ని కార్యక్రమాలు రాబో దినములలో మన గుడ్ సమరణ ఆర్మీ పరిచర్య పక్షాన మన టీం ద్వారా అనేక ప్రాంతాలు దర్శించి సువార్తను ప్రకటించే భాగ్యాన్ని దేవుడు మనకి దయచేయను గాక. ఆమేన్. ఈ త్రిత్వం తర్వాత 10వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖన అంశములుగా ఆ పాత నిబంధన పాఠ్యభాగముగా ప్రవక్త అయినటువంటి ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము మొదటి 7 వచనాలు, అలానే పత్రికా పాఠ్యభాగముగా అపోస్తుడైన పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం మొదలుకొని 15వ వచనం వరకు, అలానే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 16వ వచనం మొదలుకొని 24వ వచనము వరకు ఉన్నటువంటి లేఖన భాగములు ఈ వారం మనకు పాఠ్య అంశములుగా ఇవ్వబడి ఉన్నాయి. ఈ లేఖనములను ధ్యానం చేయడానికి ముందుగా ఆత్మదేవుని సహాయము, నడిపింపు కోరుకుందాం. కృపయు కనికరం గల ప్రియ పరమ తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రులు నాయన. దేవాన్ని కృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో మరి ఒక్కసారి నీ పాద సన్నిధికి రావడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. గతించిన వారమంతా నీ కృపలో మమ్మల్ని అందరినీ కాపాడి పనులు, ప్రయత్నములు, ప్రయాణములు అన్ని విషయాలు మీరు మాకు తోడున్న దేవా, నీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషములు నీ వాక్యము ధ్యానించినట్టుగా నీ ఆత్మచేత నన్ను మమ్మ నింపి నడిపించండి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారముగా చేయమని, మహిమ పొందుకోమని ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ త్రిత్వం తర్వాత 10వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖనములు ఈ 3 పాఠాలు మనము
పరిశీలన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుడితో మనతో మాట్లాడుతున్నటువంటి ఆధ్యాత్మిక సత్యము ఏమిటి అంటే, మీ హృదయములను కఠినపరచుకోవద్దు. మీరు దేవుని మాట వినండి. దేవుని మాట విని దేవుని యొక్క మాట ప్రకారం మీరు జీవించండి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవుని మాట వినేవారిగా, దేవునికి పరిపూర్ణమైనటువంటి విధేయత చూపేవారిగా ఉండాలి. ఒబీడియన్స్, దేవునికి విధేయత చూపేవారిగా ఉండాలి అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం కదా. ప్రభువా ప్రభువా నన్ను పిలిచేవాడు నా రాజ్యంలో చేరడు కానీ నా తండ్రి యొక్క చిత్త ప్రకారం అనేటువంటి మాట ఏమిటి అంటే, వాక్య ప్రకారము లేక దేవుని యొక్క మాట ప్రకారం ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారు దేవుని రాజ్యంలో చేరతారు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే ఆయనకు ఇష్టలుగా ఉండాలి. అందుకే ఒక మాటలో చెప్పాలంటే పౌలు అంటూ ఉంటాడు, మీరు భోజనము చేసినను పానము చేసినను ఏ పని చేసినను అది దేవునికి ఇష్టముగా ఉండేలా ఉండాలి అనేటువంటి మాటను చెప్తూ ఉన్నాడు. మనం ఏ పని చేసినప్పటికీ అది దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలుగా ఉండాలి. ఒక మాటలో చెప్పాలి అంటే, తద్వారా నీవు దేవునికి విధేయత చూపే వ్యక్తిగా, దేవునికి విధేయత చూపే కుమార్తెగా కుమారుడిగా ఉండడానికి అవకాశం ఉంది. దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలన చేస్తూ ఉన్నాడు అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. ఎవరు తనకు విధేయత కలిగి ఉన్నారు, ఎవరు తన మాట ప్రకారం జీవిస్తూ ఉన్నారు, ఎవరు తనను గౌరవిస్తూ ఉన్నారు, ఎవరు నా నామాన్ని ఘనపరుస్తూ ఉన్నారు, ప్రకటిస్తూ ఉన్నారు, నా కొరకు జీవిస్తూ ఉన్నారు అనేటువంటి మాటను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనుష్యులు దీపం వెలిగించి అది మంచం కింద కొంచెం కింద పెట్టరు కానీ అనేకులకు వెలుగుగా ఉండడానికి దీపస్తంభం మీదే పెడతారు అనేటువంటి మాట యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్పిన మాట జ్ఞాపకం ఉన్నది కదా. కాబట్టి మనము వెలగాలి, అనేకులను వెలిగించేవారుగా ఉండాలి. యేసుక్రీస్తు వారు అదే చెప్పారు, నీకు వెలుగు వచ్చినది లెమ్ము తెసిరిల్లము అనేటువంటి మాటను మనం ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మనము వింటూ ఉన్నప్పుడు మన హృదయములో మండుతూ ఉంటూ ఉంటుంది. మనలో ఉన్నటువంటి లోపములన్నీ కూడా సరిచేస్తూ ఉంటుంది దేవుని యొక్క వాక్యం. లూదియా అనేటువంటి స్త్రీ మనందరికీ తెలుసు. ఆమె దేవుని యొక్క వాక్యం వింటూ ఉన్నప్పుడు దేవుడు ఆమె హృదయాన్ని తెరిచెను అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే హృదయాన్ని తెరిచిందో దేవుడు ఆ కుటుంబానికి రక్షణ దయచేశాడు. ఆ కుటుంబం అంతా దేవుని యొక్క బిడ్డగా ఉండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆ లూదియా జీవిత విధానాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. ఆ కుటుంబం అంతా కూడా రక్షణ పొంది దేవునికి సాక్ష్యముగా వారు జీవించినటువంటి వ్యక్తులుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఆధ్యాత్మిక సత్యం ఏమిటి అంటే, మీ హృదయములను కఠినపరుచుకోవద్దు. దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు అది నాకు కాదులే అని అనుకోవద్దు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇది నీ కొరకే అనేటువంటి ఆలోచన నువ్వు కలిగి ఉండి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నటువంటి ఆధ్యాత్మిక సత్యము నువ్వు తెలుసుకున్నట్లయితే నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలు. ఎందుకంటే నేడు అనబడి సమయం ఉండగానే నీవు దేవుని రక్షకుడిగా అంగీకరించాలి. నేడు అనబడి సమయం ఉండగానే ఆయన వెంబడించే వారిగా మనం ఉండాలి అనేటువంటి మాటను దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా ఈ పాత నిబంధన గ్రంథంలో ఆయన మాట్లాడుతూ ఆ యూద జనాంగముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలందరితో యూద జనాంగముతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీవు యెహోవా మందిర ద్వారమును నిలవబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపము. ఇక్కడ పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ లేక యూద జనాంగం ఏం చేస్తున్నారంటే దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు, మంచిదే. కానీ వారు ఏదో అటెండెన్స్ కోసం వస్తూ ఉన్నారు, నిజంగా దేవుని ఆరాధించేవారుగా రావట్లేదు. దేవుని సన్నిధికి అనేక మంది అనేక రకాలుగా వస్తూ ఉంటారు. దేవుని సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు కొంతమంది విరిగి నలిగిన హృదయంతో వస్తూ ఉంటారు. దేవుని సన్నిధికి కొంతమంది వచ్చినప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడనే ఆలోచన కలిగి ఉంటారు. దేవుని సన్నిధికి వస్తూ ఉంటున్నప్పుడు దేవుని ద్వారా నేను ఏ రీతిగా మంచిగా ఉండాలి, ఇంకా ఆయనను ఇష్టపరిచే రీతిగా ఎలా ఉండాలనేటువంటి ఆలోచన కలిగి వస్తూ ఉంటూ ఉంటారు. రకరకాల ఆలోచనలు. ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు అందరితోనూ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము జీవము కలది. అది నిన్ను జీవింపచేసేది, నిన్ను బ్రతికింపచేసేది.
నిన్ను నిత్యరాజ్యములకు వారసునిగా చేసేది దేవుని యొక్క వాక్యం. అందుకే భక్తులు అంటూ ఉంటాడు కదా దావీదు గారు, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఎవరైతే ఆయన మాట ప్రకారం జీవిస్తూ నడుస్తూ ఉంటారో వారు వెలుగు సంబంధులుగా ఉంటారు, వెలుగు సంబంధులుగా ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, మీరు దేవుని ఆలయానికి వస్తూ ఉన్నారు సరే, కానీ మీరు ఏం చేస్తూ ఉన్నారనే మాటలు చూస్తూ ఉంటున్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, సైన్యములకు అధిపతి యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు యెహోవా ఇలా సెలవిచ్చు ఉన్నాడు, నేను ఈ స్థలమును మేము నివసింపచేసినట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. దిద్దుబాటు అనేది మనకు అసహ్యంగా ఉంటుంది, కానీ పదే పదే ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడంటే, నీవు ఆయనకి ఇష్టడు కాబట్టి, నీవు తప్పిపోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి, ఆయన బిడ్డగా ఆయన నామాన్ని కనపరిచే వ్యక్తిగా నీవు ఉండాలి. నీవు నరకంలోకి వెళ్ళిపోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి మరొక్కసారి తన వాక్యము ద్వారా నేను హెచ్చరిక చేస్తూ గద్దిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకోవాలి. యోబు గారు అంటూ ఉంటాడు కదా, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. ఆయనకిష్టమైనటువంటి వారిని ఆయన శిక్షిస్తూ ఉంటాడు, ఆయన ప్రేమిస్తూ ఉంటాడు. దేవుడు నీ మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి, నీవు ఆయనకు కావాలి కాబట్టి, నీ ద్వారా దేవుడు తన ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని బయలుపరచుకోవాలి కాబట్టి, ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మూల స్తంభం వల్ల, ఒక పిల్లర్ వల్ల ఆయన నిన్ను వాడుకోవాలి కాబట్టి నీ మీద దృష్టి ఉంచి నిన్ను సరిచేస్తూ ఉన్నాడు. మీ క్రియలను దిద్దుకొనండి. ఏమి ఆయనకు హేయముగా ఉన్నవి మన ద్వారా, నా ద్వారా అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరూ చేయాలి. ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే కాదు, ఈ ఉదయకాల సమయంలో మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఏ ఏ క్రియల ద్వారా మనకు దేవునికి దుఃఖమును ఆయాసమును కలగజేస్తూ ఉన్నామో ఆలోచన చేయాలి. ఏ క్రియలు చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడో అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దిద్దుబాటు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటంటే, మిమ్మును మీరు దిద్దుకొనడి, వాక్యముతో దిద్దుకొనడి. వాక్యం అనే పాలన మీరు సేవించండి, నా మాట ప్రకారం మీరు జీవించండి అని మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఎందుకు విగ్రహారాధనమే వెళ్ళిపోతూ ఉన్నారు? మందిరానికి వస్తూ ఉన్నారు కానీ మీ హృదయము నాకు దూరముగా ఉంది. మీ హృదయం నిండా విగ్రహారాధనతో మీరు నిండిపోయి ఉన్నారు. మనం అంటూ ఉంటాం కదా, పైన పటారం లోన లటారం అన్నట్టు. అంటే పైకి భక్తి కలిగిన వ్యక్తిగా వారు జీవిస్తూ ఉన్నారు కానీ వారి హృదయంలో ఏమి లేదు, దేవుని ఆత్మ లేదు, దేవుడు లేడు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు, నీవు ఉదయాన్నే వెళ్ళి ఈ దేవాలయం ద్వారం దగ్గర నిలబడి నా సన్నిధికి వస్తున్నటువంటి ప్రజలందరితో మాట్లాడు. యోహాను సువార్తలో ఉంటుంది, దేవుని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి, అట్టివారే కావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అనేటువంటి మాటను చూస్తాను. ఎలాంటి వారట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు కావాలి అని దేవుడు కోరుకొనిచూ ఉన్నాడు. ఎలా ఉంది మన ఆరాధన? దేవుని సన్నిధికి వెళుతున్నాము కానీ బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. ఉపయోగం ఏముంది? దేవుని సన్నిధికి వస్తూ ఉన్నవాడు, దేవుని సన్నిధికి వస్తున్నటువంటి వాడు, ఆయన ఎదుకు వచ్చేవాడు, ఆయన ఉన్నాడని తను వెతుకువానికి ఫలము దయచేయవాడు అని నమ్మాలి కదా అంటాడు. దేవుని సన్నిధికి నువ్వు ఏదో అటెండెన్స్ కోసం వస్తే వేస్ట్. దేవుని సన్నిధికి ఏదో ఆదివారం భోజనం కోసం వస్తే వేస్ట్. దేవుని సన్నిధికి ఏదో ఒక మెంబర్షిప్ కొరకు వస్తే వేస్ట్. దేవుని సన్నిధి చనిపోయిన తర్వాత పెట్టిలో పెడతారు అని అనుకుంటే వేస్ట్. కానీ దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని దిద్దుకోనండి, దిద్దుకోనండి అని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. తన ప్రేమతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు అలా దిద్దుకుంటే ఈ దేశం మీకు ఇస్తూ ఉంటాను, ఈ దేశంలోనే మిమ్మల్ని నివసింపు చేస్తూ ఉంటాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటాను, నా బిడ్డలుగా మీరు ఉండడానికి అవకాశం ఉంది అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, మిమ్మల్ని మీరు దిద్దుకునండి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము మీరు అనుకుంటున్నారే కానీ యెహోవాకి ఇస్తున్నటువంటి గౌరవాన్ని మీరు ఇస్తూ ఉన్నారా? మీ క్రియలను మీరు దిద్దుకుని యథార్థముగా ప్రవర్తించుటూ చక్కగా నడుచుకోండి. ప్రతి వారిని కూడా మీరు ప్రేమించండి
ప్రేమ కలిగి జీవించండి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ 6వ వచనం చివరిలో అంటున్నటువంటి మాట ఏంటంటే, మీకు కీడు కలగజేయు అన్య దేవతలను అనుసరింపకయు ఉండిన ఎడల ఈ స్థలమున తమకు నిత్య జీవముగా లేక నిత్యముగా ఉండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకు ఇచ్చిన దేశమున మిమ్మును కాపురం ఉంచుతున్న దేవుని నామానికి మహిమ కలుగుతుంది. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, పూర్వకాలము అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను ఏ రీతిగా ఆశీర్వదించానో, ఏ రీతిగా ఈ స్థలమందు ఉంచి వారిని పెక్కు జనం అగినట్లుగా చేస్తానో నేను కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, ఆ రీతిగా అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు, ప్రేమమయుడు అయినటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇవే మాటలు యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడుతున్నారు. ఈ మత్తయి సువార్త, ఈ సువార్త పాఠ్యభాగము మత్తయి సువార్త 11వ అధ్యాయం 16వ వచనంలో 11, 16 మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ కూడా ఈ తరం వారు నేను దేంతో పోలుస్తాను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ 11వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఈ తరము వారి ప్రజలను నేను దేంతో పోలుస్తున్నాను, అప్పుడు ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ కంప్యూటర్ కాలంలో ఉన్నటువంటి తరము వారితో నేను ఏ విధంగా వారితో పోలుస్తూ ఉంటాను. దేవుడిని పక్కన పెట్టి సెల్ ఫోన్స్, ఈ టెక్నాలజీ వైపు తిరుగుతున్నారు, కానీ సృష్టికర్త దేవుని వైపు వారు తిరగట్లేదు, మరలట్లేదు. కాబట్టి సృష్టికర్తను వారు జ్ఞాపకం చేసుకోవట్లేదు. రక్షకుడైనటువంటి యేసుక్రీస్తును వారు జ్ఞాపకం చేసుకోవట్లేదు. రక్షణ ఏ రీతిగా దేవుడు కలిగించాడు, ఏ రీతిగా ఆయన మనల్ని ప్రేమించాడు, ఏ రీతిగా ఆయన మన కొరకు దిగివచ్చి పరలోకాన్ని దిగివచ్చి భూమి మీదకి వచ్చి మనకు రక్షణ కార్యం ఏ రీతిగా జరిగించాడు, తన ప్రేమను ఏ రీతిగా ప్రకటించాడు, ఏ రీతిగా తన ప్రేమను చూపాడు, శిలువలో తన రక్తమును కార్చుట ద్వారా ఆయన ఏ రీతిగా మరణించి తిరిగి నిలిచాడు, ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ పిల్లలను గురవి చిన్నపిల్లలు బాలబచ్చేగడంట గోళికేలు ఆడుకుంటారు, అలాగ ఉన్నారు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నారు. చిన్నపిల్లలు వాని వలె ఉన్నారు అనేటువంటి మాటను అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 11వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఈ తరము వారిని 16వ వచనం నేను దేనితో పోల్చుద్దును అని మాట్లాడుతూ, సంత వీధుల్లో కూర్చుని మీకు పిల్లను గురువి ఊదితిమి కానీ మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించితిమి కానీ మీరు రొమ్ము కొట్టుకొనైతిరి, తమ చెలికాండ్రుతో చెప్పి పిలుపులాడుకొని పిల్లకాయలను పోలి ఉన్నారు. పిల్లకాయలను ఇంకో మాట మాట్లాడుతుంటే కూర్చున్నటువంటి వీధుల్లో కూర్చుంటారు ముసలమ్మ ముచ్చట్లు. పిల్లకాయలంతో ముసలమ్మ ముచ్చట్లు కూడా అలాంటివే. అంటే పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ మీరు అది చేయవద్దు అని మాట్లాడుతూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి అని మాట్లాడుతూ వారిని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు, అలనాటి దినాల్లో యోహాను బాప్తిస్మిచ్చి యోహాను మారు మనసు పొందండి సర్పసంతానమా అని హెచ్చరిక చేస్తూ ఉంటున్నప్పుడు ద రిఫ్యూజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మాటను వారు తిరస్కరించారు. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు కూడా అనేక మంది తిరస్కరించినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయనను తిరస్కరించడం ద్వారా ఆయన సిలువ వేశారు. అదే అంటాడు యోహాను సువార్తలో, దేవుని వాక్యం ముందుగా మన దగ్గరికే వచ్చింది కానీ ఆయన తిరస్కరించేశారు, అందరూ రిఫ్యూజ్ చేశారు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, తను ఎందరు అంగీకరించారో అనగా తన నామమందు విశ్వాసం ఉంచి వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం ఇవ్వబోతూ ఉన్నాడు అనేటువంటి మాటను. గాడ్ హ్యాస్ గివెన్ అథారిటీ టు హిస్ పీపుల్ దోస్ హు ఆర్ బిలీవ్ జీసస్ క్రైస్ట్ యాజ్ ద లార్డ్ అండ్ సేవియర్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రక్షకుడును ప్రభు అయి ఉన్నాడని ఎవరైతే నమ్ముతూ ఉంటారో వారందరికీ కూడా దేవుని యొక్క బిడ్డలుగా అవడానికి ఆయన అధికారం ఇస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మన హృదయములను దేవుని వైపు తిప్పుకునే వారుగా ఉందాం. దేవునికి ఆయాసకరమైన మనలో ఏమైనా ఉంటే వాటిని విడిచిపెట్టేవారుగా ఉండాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఇంకా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడెక్కడ పరిచర్య చేసాడో వారందరినీ చూస్తూ ఉన్నటువంటి పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే, పిమ్మట ఏ పట్టణంలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణముల వారు మారు మనసు పొందపోవుడు చూసి ఆయన వారిని ఇట్లు గద్దింపసాగాను. ఎంతో పరిచర్య చేశారు కానీ వాళ్ళు మార్పు లేదు. నటిస్తూ ఉన్నటువంటి వారికి హిపోక్రసీగా వారు ఉంటున్నారు, నిజమైనటువంటి భక్తి వారిలో లేదు. కాబట్టి ఏమంటున్నాడు, అయ్యో కొరాజీనా
అయ్యో బెత్సైదా, మీ మధ్య చేయబడినటువంటి అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన యెడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందెందరు. నేను ఎన్నో ఆశ్చర్యకార్యములు అద్భుతములు చేశాను, రక్షణ మార్గము చూపించాను, కానీ మీరు మార్పు లేకుండా ఉంది. మీ హృదయంలో ఎందుకు ఇలా కఠినపరుచుకుంటూ ఉన్నారు? ఎందుకు మీరు ఇలా కఠినమైపోతూ ఉన్నారు అని మాట్లాడుతూ ఉన్నాడు. కఠిన హృదయం. ఆయన అంటున్నాడు, మాంసపు గుండెని మీకు ఇస్తూ ఉంటాను అన్నాడు. రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని ఇస్తూ ఉంటాను. నేను మాట్లాడుతూ ఉంటున్నప్పుడు నా వాక్యమునకు మీరు చెవియొగ్గండి, విధేయత చూపండి. ఈరోజు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, టు టర్న్ అబౌట్ టువార్డ్స్ గాడ్. దేవుని వైపు తిరగమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకేమంటున్నాడు? ఈ 2 పట్టణాల గురించి మాట్లాడుతూ, అయ్యో కొరాజీనా బెత్సైదా, మీ మధ్య చేయబడినటువంటి అద్భుతములు తూరు సీదోను పట్టణములో చేసిన ఆ పట్టణంలో పరిస్థితి ఎలా ఉంటుందంట? పూర్వమే వారు గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకుని మారు మనసు పొందేదురు. ఎన్నో ఆశ్చర్యకాలు మీ మధ్య చేశారు, కానీ ఆ ప్రాంతంలో తూరు సీదోను ప్రాంతంలో చేస్తూ ఉంటే వారు మార్పు చెంది ఉండేవారు అని మాట్లాడుతూ ఉన్నారు. అంతే కదా, మనము కూడా ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా మీరు వింటలేదు, వాళ్ళు ఎక్కడికో చెప్పుకుంటూ వాళ్ళు నా మాట విందరు కదా అని అనేక సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం. మన పిల్లలను బట్టి, ఎందుకురా బాబు మీరు నా కడుపున పుట్టారు, నా మాట మీరు వింటలేదు అనేటువంటి ఆలోచన తల్లిదండ్రులుగా మనం ఎన్నో మార్లు మనం అనుకుంటూ పిల్లల మీద కాపాడుతూ ఉంటాం. దేవుడు కూడా అదే మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు మీ హృదయములను కఠినపరుచుకుంటూ ఉన్నారు? మీరు మార్పును అందని వారుగా ఎందుకుంటున్నారు? మార్పు చెందండి అనేటువంటి మాటను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఇంకేమంటాడంటే, వారు బూడిద కట్టుకుని దేవుని వైపు తిరిగి ఉండేవారుగా ఉండరు. దేనికి సాదృశ్యం? బూడిదంటే తగ్గింపునకు, వినయమునకు, లోబడడానికి, దీనత్వమునకు, దేవుని మీద ఆధారపడడానికి ఈ దీనత్వం, ఈ బూడిద లేక గోనె సంచి అనేది సాదృశ్యముగా ఉంది. తగ్గింపునకు, నువ్వు తగ్గించుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో ఆయన మాటకు నీవు విధేయత చూపినప్పుడు, హంబుల్గా నువ్వు ఉంటూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను హెచ్చరించడానికి అవకాశం ఉంది. కాబట్టి నీవు నటించకుండా హృదయపూర్వకంగా, అందుకే అంటాడు, దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి, అట్టివారే కావాలని దేవుడు కోరుకొని ఉన్నాడని అని మాట్లాడుతూ, విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణ వారు గతి ఓరవదగినదై ఉండునని మీతో చెప్పుచూ ఉన్నాను. కపెర్నహూమ, ఆకాశం అంటూ హెచ్చింపడదేవా, నీవు పాతాళమునకు పోవద్దు. నీలో చేయబడినటువంటి అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండదు. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు గతి వారు ఓర్వదగిన ఉండదని మీతో చెప్పుచూ ఉన్నాను. వారికి ప్రకటించి ఉంటే, ఆ పక్క దేశాన్ని ప్రకటించి ఉంటే వారు మార్పు చెంది ఉండేవారు. కానీ నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను కాబట్టి మీకు చెబుతూ ఉన్నాను, కానీ మీరు లోబడినల్లో వారిగా ఉన్నారు అని మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథంలో అంటూ ఆయన తెగించి ఇంకొక మాట మాట్లాడుతూ ఉన్నాను. మాట్లాడుతూ ఏమంటాడంటే, లోబడినల్లని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాపుతూ ఉన్నాను అంటాడు. ఏంటట? లోబడినల్లని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాపుచూ ఉన్నాను, నా బిడ్డలు ఎప్పుడైనా నా సన్నిధికి వస్తూ ఉంటారేమో అని. ఆయన ప్రేమపూర్వుడు. ఈ కృపాకాలం అంతం కాకమునిపై ఆయన రాకడ సమీపముగా ఉంది కాబట్టి ఆయన రాకడకు మనము సిద్ధపడుతూ మనం ఉంటూ ఆయన చిత్తాన్ని జరిగించేవారిగా మనం ఉండకపోతే ఎత్తబడే గుంపులో మనం ఉండలేము. దేవుని యొక్క రాజ్యంలో మనం చేరలేము. అగ్ని అరదు, పురుగు చావదు, ఆ ప్రాంతంలోకి మనం వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దేవుడు మరి ఒక్కసారి హెచ్చరిక చేస్తూ ఆయన అంటూ ఉన్నాడు పౌలు భక్తుని ద్వారా. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, హెబ్రీ రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, పరిశుద్ధాత్మ ఈ రీతిగా చెప్పుతోంది, నేను కాదు నువ్వు కాదు అని మాట్లాడుతూ పౌలు గారు పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడుతూ ఉన్నాడని మాట్లాడుతూ, నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి తిని వీరెల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలో తప్పిపోవచ్చు ఉన్నారు. 40 సంవత్సరాలు మీ పితరులను చూస్తాను, వారెప్పుడు కూడా వారు మార్పు చెందిన వారిగా ఉన్నారు.
అప్పటికప్పుడే మారుతున్న తిరిగి మరలా బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టు మరలా విగ్రహారాధన వెళ్ళిపోతూ ఉన్నారని మాట్లాడుతూ ఆయన తన బాధను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఇంకేమంటున్నాడు? వారు తప్పిపోవచ్చు ఉన్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి తిని. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవున్నట్టు విశ్వాసము లేని హృదయము మీలో ఎవరి యందైనా ఉన్నదేమో, ఒకవేళ ఉన్నదేమో ఎవరి యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఏం చూసుకున్నట? జీవము గల దేవుని విడిచిపోవునట్టు హృదయము, దేవునికి దూరం ఉన్నటువంటి హృదయం మీలో ఉంటే తొలగించుకోండి, దేవుని వైపు తిరగండి అని ఆయన మాట్లాడుచు ఉన్నాడు. ప్రియమైన వారలారా, జాగ్రత్తగా చూచుకునుడి. నేడు మీరైన శబ్దం విని ఇలా కోపం పుట్టించినప్పటి వల్లే మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పునుగాక. పాపములను కలుగు భ్రమచేత మీలను ఎవడను కఠినపరచుకొనకుండానట్లు నేడు అనబడి సమయం ఉండగానే ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకున్నాడు. ఏలయనగా మొదటి నుండి మనకున్నటువంటి దృఢ విశ్వాసము అంతకంతకు అంతమ మట్టుకు గట్టిగా చేపట్టిన క్రీస్తులో పాలువారమై ముందు దేవుని నామానికి మహిమ కలుగును కాక. సమయం లేదు నేను చెప్పడానికి. చాలా తీవ్రముగా దేవుడు తన వేదనను తెలియజేస్తూ మీ హృదయములను కఠినపరచుకొనవద్దు అని మాట్లాడుతున్నాడు. చివరిగా రోమాపత్రిక 2వ అధ్యాయము ఒక్కసారి మనము జ్ఞాపకం చేస్తూ ఉంటే 2వ వచనము 4వ వచనము చూస్తూ ఉంటున్నప్పుడు ఏమంటుందంటే, కాబట్టి అట్టి కార్యములు చేయు వారి మీద దేవుని తీర్పు అనుసరించినదే అని ఎరుగుదము. కాబట్టి అట్టి కార్యములు చేసిన వారికి దేవుని తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుంది అనుకుందువా, లేక దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నుండి ప్రేరేపించుచున్నదని ఎరుగక. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు ప్రేరేపించుచున్నదని ఎరుగక. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నుండి ప్రేరేపించుతున్నని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరింతువా, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచు దినమందే నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనిచున్నావా. ఆయన ప్రతి వానికి నీ వాని క్రియలు చెప్పిన ప్రతిఫలం ఇచ్చను. సత్క్రియ చేయొచ్చు ఓపికగా చేయువాడు మహిమయు ఘనతయు క్షయతను వెతుకువానికి నిత్య జీవమునిచ్చును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిత్య జీవం కావాలి అంటే దేవుని చిత్తాన్ని జరిగించే వాళ్ళగా మన హృదయమును ఆయన వైపు తిప్పి ఆయన బిడ్డలుగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృప మనందరిలా మెండుగా ఉంచును గాక. ఆమె దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ కృపలో మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి మాలో నీకు కోపం పుట్టించినటువంటి ఆ కఠినమైన హృదయం మాలో ఉండకుండా మాంసపు హృదయాన్ని మాకు ఇచ్చి నీ చిత్తాన్ని జరిగించి వారికి ఉండటకు నీ కృపను గ్రహించమని మహిమ పొందుకోమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడేయును గాక. ఆమేన్.